హలో వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే మా మావయ్యలతో కలిసి మేము శిల్పారామం అయితే వెళ్తున్నాము. చాలా చిన్నప్పుడైతే వెళ్ళాను నేను శిల్పారామము. నాకు అంత ఐడియాగా కూడా లేదు. అండ్ న్యూ యాడ్ ఆన్స్ కూడా అయినాయి శిల్పారామంలో. కృష్ణుడి థీమ్ అయితే పెట్టారు. ఇంకా ఏమేమి చేంజెస్ ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది వీడియో చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మేమైతే రసూల్పురా నుంచి హైటెక్ సిటీకి మెట్రోకి అయితే వచ్చేసాము. హైటెక్ సిటీ మెట్రో నుంచి 2 to 3 minutes నడిస్తే శిల్పారామం అయితే వచ్చేస్తుంది. కొంచెం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. మెట్రో స్టేషన్ నుంచి కిందకి రాగానే కొంచెం దూరం రాగానే మనకి ఇలా రోడ్ అయితే క్రాస్ చేయాలి. కొంచెం దూరం రోడ్ క్రాస్ చేసుకుని వచ్చేస్తే మనకి శిల్పారామం అయితే వచ్చేస్తుంది. మేము ఉగాది రోజు అయితే వెళ్ళాము. ఫెస్టివల్ రోజే చాలా మంది వచ్చారు. ఇంకా వీకెండ్స్లో అయితే ఇంకా ఎంతమంది వచ్చేవాళ్ళు. ఇంకా ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మా మామయ్య టికెట్స్ తీసుకురావడానికి వెళ్తే ఇంకా మేము ఆ ఎంట్రన్స్ చూస్తూ కూర్చున్నాము. అంత బాగుంది ఎంట్రన్స్, ఆ లైటింగ్స్ అవంతా చాలా బాగుంది. నైట్ టైం వ్యూ అయితే. ఇంకా మేము వెళ్ళిన రోజు ఫెస్టివల్ కదా, ఇంకా గేట్స్ అవంతా మంచిగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. ఇంకా ఎంట్రన్స్ అలా చూస్తూ ఉన్నాం మా మామయ్య టికెట్స్ తెచ్చే వరకు. ఇంకా ఎంట్రన్స్కి టికెట్స్ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి. 2 sides మనకి టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. టికెట్ పర్ పర్సన్ 60 rupees అనమాట. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా స్టార్టింగ్ వెళ్ళడమే మాకు వినాయకుడి విగ్రహం అయితే కనిపించింది. మంచిగా ముగ్గులు వేసి మంచిగా డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. ఇంకొంచెం సేపు అది చూసుకుని మేమైతే లోపలికి అయితే వెళ్ళాము. ఇలాంటి విలేజ్ థీమ్ ఎంట్రన్సెస్ లోపల చాలా ఉన్నాయి. లోపల చెట్లు కూడా చాలా ఉంటాయి, చాలా యూనిక్గా ఉంటాయి. ప్రతి చోట మనకి ఏదో ఒక మంచి స్పాట్స్ అయితే ఉంటుంటాయి. మనం అన్ని జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళాలి. శిల్పారామం అంటేనే మెయిన్గా గుర్తొచ్చేది షాపింగ్. ఇక్కడ చాలా షాపింగ్ స్టాల్స్ అయితే ఉంటే ప్రతి కలెక్షన్ యూనిక్ గా ఉంటుంది. ఈ ఫోటో ప్రింట్ అయితే కాదు, దాన్ని చెక్కతో చెక్కారు. ఎంత యూనిక్ గా ఉందో చూడండి పీస్. ఇలాంటి పీసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక మంచి స్పాట్ అనమాట ఫొటోస్ తీసుకోవడానికి. ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇంకో మంచి స్పాట్ ఏంటంటే నటరాజ స్వామి విగ్రహం అయితే ఉంటుంది చాలా పెద్దగా. అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా దాని పక్కన కూడా కొంతమంది చెట్టులాగా ఉంది. అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది. లైటింగ్స్ అవి ఉండి అక్కడ కూడా చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా పైనుంచి చూస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా కిందకి వెళ్ళాక చుట్టూ గార్డెన్ లాగా ఉంది, ఓపెన్ గార్డెన్ లాగా. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ ఎంట్రన్స్ అయితే కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను మా అక్క అయితే చాలా పిక్చర్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ ఉండగా మనకి చాలా ఫోటో తీసుకునే స్పాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకెక్కడ కనిపిస్తే అలాగ మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మా అక్క అయితే నా భరతనాట్యం చేసిన పోజ్ ఇద్దామని చెప్పేసి అంటే ఇంకా మా అక్కను నేను ఇద్దరం కలిపి పోజ్ అయితే ఇచ్చాం. ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. కరెక్ట్గానే ఇచ్చామా, ఏమైనా మిస్టేక్స్ చేసామా అనేది ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంకా అక్కడి నుంచి ముందుకు రాగానే మొత్తం విలేజ్ థీమ్ లాగా అయితే అనిపించింది నాకు. ఆ హౌసెస్ అవన్నీ చూడగానే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకో వాటర్ ఫాల్ అయితే ఉంది. అదైతే చాలా యూనిక్గా అనిపించింది నాకైతే.
మేము మొత్తం 8 మెంబర్స్ అయితే వచ్చాము. కానీ అందరూ డివైడ్ అయిపోయారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఆగిపోవడం, ఇంకోళ్ళు వెళ్ళిపోవడం అలా అలా మేమిద్దరం అయితే మిగిలిపోయాం లాస్ట్‌కి. ఇంకా మేమిద్దరం అలా చూసుకుంటా వెళ్తున్నాము. మాకు ఇంకా వెళ్ళే దారిలో ఎడ్ల బండి కూడా కనిపించింది. అలా చూసుకుని వెళ్తుంటే ఇంకా పార్క్ కూడా కనిపించింది. చిన్న పిల్లలకి పార్క్ అనమాట. ఇంకా చాలా పెద్దదే పార్క్ కూడా. ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆడిచ్చొచ్చు. ఇక్కడ నుంచి బృందావన్ థీమ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే కృష్ణుడి థీమ్ అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్‌లో. ఇదే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఎక్కడ చూసినా కృష్ణుడి థింగ్సే అనమాట. ఇంకా కృష్ణుడు చేసే అల్లరి పనులు, ఇంకా కృష్ణుడికి సంబంధించిందంతా ఈ పార్క్లో అయితే ఉంటుంది. కృష్ణుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ థీమ్ పార్క్ అయితే చాలా బాగా నచ్చుతుంది. మాకైతే చాలా బాగా అనిపించింది ఈ థీమ్ పార్క్ అయితే. నాకు పర్సనల్గా ఈ శిల్పారామంలో విలేజ్ మ్యూజియం అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడ అన్ని బొమ్మలు చాలా రియాలిటీగా అనిపిస్తూ ఉంటాయి. నిజం మనుషులేమో అనిపిస్తూ ఉంటుంది.
ఈ విలేజ్ మ్యూజియంలో నాకు ఇంకో ఫేవరెట్ ఈ తోలుబొమ్మలాట. ఈ రాజస్థాన్ వాళ్ళ తోలుబొమ్మలాట అయితే షో అయితే ఉంటుంది. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను ఈ తోలుబొమ్మలాట డైరెక్ట్గా. వాళ్ళు షో అనేది వేస్తారు, మనం చూసిన తర్వాత మనకి ఎంత ఇవ్వాలనిపిస్తే అక్కడ అంత ఇవ్వచ్చు. और ये नमस्कार, ये नमस्कार, ये नमस्कार। అన్నీ చూసుకున్నాం అనుకునేసరికి టైం అయితే అయిపోయింది. ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేస్తున్నారు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు పింగాణి ఐటమ్స్ది షాపింగ్ అయితే కనిపించింది స్టాల్. ఇంకా అక్కడ అంతా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అన్నీ చూసుకుంటూ ఉన్నాం. కొన్ని అయితే షాపింగ్ చేసాము. బాగా బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నోళ్ళు అయితే మంచిగా కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇంకా అందులోనూ టైం అయిపోయింది కదా, ఇంకా మనం ఎంతకు అడిగితే అంతకి కొంతమంది అయితే ఇస్తున్నారు, కొంతమంది అయితే ఇవ్వట్లేదు. ఇంకా కొన్ని మేమైతే తీసుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను ఏం వీడియోస్ పెట్టినా వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.